జై శ్రీరామ్ గురువుగారు. గురువుగారు, ఈరోజు చదివిన దాంట్లో 13వ శ్లోకం గురువుగారు. 937 పేజీ. ఉమ్, కాన ఓ రామ, మనస్సే మానవుడు కాని తుచ్చమగు దేహము కాదు. దేహము జడము, దాని అందలి మనస్సు జడము కాక చైతన్యము కాక రెంటికిని విలక్షణమై ఉన్నది అన్నారు గురువుగారు. ఇక్కడ మనస్సే మానవుడు కాని తుచ్చమగు దేహము కాదు అంటున్నారు. అసలు మానవుడు అని దేనిని అంటారు గురువుగారు? ఉమ్, ఇంకొకటి, జడము చేతనము కాక రెంటికి విలక్షణమై ఉన్నది అన్నది కూడా అర్థం కాలేదు. ఉమ్. శ్లోకం ఏం చెప్తుంది? అతస్త్వయం మన ఏ వేదం నరం విద్ధిన్న దేహకం జడో దేహో మనశ్చాత్ర న జడం నా జడం విదుహు. ఎరిగిన వారు ఏం చెప్తున్నారంటే ఈ మనసుని జడం అని కానీ జడము కాదని కానీ చెప్పటం లేదు, అలా చూడడం లేదు వాళ్ళు. అదే విధంగా దేహాన్ని మాత్రం జడం అంటున్నారు, అంటే స్థూల దేహాన్ని. ఈ స్థూల దేహం నందు స్పృహ ఉన్నది కదా, ఆ స్పృహని మనస్సు అనే పేరుతో పిలుస్తున్నారు. నిజానికి మీకు ముందు నుంచి ఎప్పటి నుంచో చెప్తున్నాను,